Audio Jungle. ఇప్పుడు నౌ దే ఆర్ ఓన్లీ డైల్యూటింగ్ దిస్ ఎంటైర్ థింగ్ బై బ్రింగింగ్ దిస్ గర్ల్ ఆన్ టు ద బోర్డ్. ఇలాగే ఫాల్స్ అక్యూజేషన్స్ ఎన్ని ఉంటాయి అనే ఆలోచన మళ్ళీ ఇప్పుడు జనాలకు రాదా? ఎవరి దగ్గర ఏం ఆధారాలు ఉన్నాయో అవి చట్టానికి నిలబడతాయా లేదా అనే ప్రశ్నలు నేను మొదటి నుంచి అంటున్నాను. ఎప్పుడైతే శ్రీరెడ్డి శేఖర్ కమ్ముల గురించి మాట్లాడిందో నేను ఖచ్చితంగా చెప్పాను, దిస్ ఈజ్ నాట్ డన్. సో యూ కాంట్ సింప్లీ అక్యూజ్ పీపుల్ ఆఫ్ థింగ్స్. ఆధారాలు ఉన్నాయా, లేకపోతే కనీసం ప్రూవబుల్ ఆధారాలు కాకపోయినా కూడా అక్యూజ్ చేయగలిగే ఆధారాలన్నా ఉన్నాయా లేవా అనేది అందరూ చూసుకోవాల్సిన విషయం. నిజంగా క్యాష్ గైడ్ లైన్స్ని వీళ్ళకి తెలియకుండా ఇష్టం వచ్చినట్లు అక్యూజేషన్లు ఆరోపణలు చేసేస్తామంటే కుదరదు. అందుకనే నౌ దిస్ ఈజ్ ఓన్లీ గోయింగ్ టు బి ఏ డిఫీటిస్ట్ పర్పస్. ఐఎమ్ గోయింగ్ ఫర్ ఎ డెఫమేషన్. ఆ అమ్మాయికి షీఈస్ గోయింగ్ టు బి ఇన్ ఎ సీరియస్ ట్రబుల్. లీగల్గా ప్రొసీడ్ అవుతున్నాను. మా లాయర్ చాలా స్ట్రిక్ట్గా చెప్పాడు, టెలివిజన్ డిబేట్లకు వెళ్ళకండి, మీరు ఒక స్టేట్మెంట్ ఇచ్చేయండి, ఆ అమ్మాయికి నోటీస్ ఇచ్చిన తర్వాత ఆ నోటీస్ని పట్టుకుని మీడియాకి ఇవ్వండి అనేవి నా లాయర్ నుంచి వచ్చిన ఇన్స్ట్రక్షన్స్. బట్ లైక్ ఐ సింప్లీ వాంటెడ్ టు టెల్ పీపుల్ దట్ దిస్ ఈజ్ వాట్ ఈస్ హ్యాపెనింగ్. ఎవడైనా మాట్లాడితే వాడిని డిఫేమ్ చేయడము, వాడిని నోరు మూయించడమే పందా అయితే యు ఆర్ గోయింగ్ టు లెర్న్ యువర్ లెసన్స్. తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ బాగా అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, మీరు నోరు మూయించే ప్రయత్నాలు ఎలాగ చేస్తూ ఉంటే నాలాంటి వాళ్ళు నోరు తెరుస్తూనే ఉంటారు. ఈ విషయం ఐ హ్యావ్ నథింగ్ టు లూజ్. మీరు ఏమనుకుంటున్నారు? లైక్ ఐఎమ్ అ పర్సన్ హూ నోస్ లా బెటర్ దాన్ యూ గైస్ డూ. మీరు చేసే ఈ పిల్లి బిత్తిరి వేషాలకు భయపడే మనిషిని నేను కాను. అండ్ ఆడ మెగాస్టార్ అయినా సరే, పవర్ స్టార్ అయినా సరే, మెగా పవర్ స్టార్ అయినా సరే, ఎవడు భయపడడానికి ఇక్కడ లేడు. ఆ విషయం మీరు గుర్తించాలి. అండ్ ఎవ్రీబడి విల్ బీ టేకెన్ టు టాస్క్. నాలాంటోడి నోరు మూయించాలనే ప్రయత్నం మీరు ఎంత దిగజారి చేస్తే ఉన్న మీ పెద్దరికాలన్నీ పోతాయి. అసలు పెద్దరికాలు లేవు, అది సమస్య. అసలు ఇంత సమస్య జరుగుతుంటే స్పందించిన వాళ్ళు నా నోరు మూయించడానికి మాత్రం కాన్స్పిరసీ చేస్తారా మీరు? ఓకే, మంచిదే. సో అందుకనే ఏదో నిన్న పవన్ కళ్యాణ్ అన్నాడు, ఏంటో సలహా ఏంటి, వెళ్ళి పోలీసులకు కంప్లైంట్ ఇవ్వండి. ఎస్, ఐఎమ్ అప్రోచింగ్ ద కోర్ట్ డైరెక్ట్లీ. ఓకే, సో అదే నేను చేయబోతున్నాను. కాబట్టి సినిమా ఇండస్ట్రీలో తప్పు జరుగుతుంటే ఆ తప్పును సరిదిద్దాల్సింది పోయి తప్పుకు బాధ్యత తీసుకొని వ్యవస్థల్ని మేము రిఫార్మ్ చేసుకుంటాము అనే మాట అనాల్సిన హీరోలు నాలాంటోడు నోరు మూయించడానికి ఇలాంటి కేసులలో నన్ను ఇరిగించడానికి ట్రై చేస్తారా, నన్ను డిఫేమ్ చేయడానికి ట్రై చేస్తారా? ఓకే, చూసుకుందాం దాన్ని కూడా. సో లెట్స్ బీ వెరీ వెరీ కాన్షియస్ ఆఫ్ వాట్ వీఆర్ డూయింగ్. అందుకనే జస్ట్ వాంటెడ్ టు టెల్ పీపుల్ దట్ ఈ కాన్స్పిరసీ, ఇంత దిగజారుడు కాన్స్పిరసీ చేయడం అనేది వాళ్ళ కర్మకు మనం అర్థం చేసుకోదగ్గ పరిణామం అనుకోవాలి. సో దిస్ ఇస్ వాట్ ఐ వాంటెడ్ టు సే. నేనేంటో, నా ప్రవర్తన ఏంటో, నాకు చాలామంది స్త్రీలు ఫ్రెండ్స్గా ఉన్నారు, వాళ్ళందరికీ తెలుసు. నా స్నేహితులకి, నాతో పాటు ఉండే వాళ్ళందరికీ కూడా నేను ఎలాంటి వ్యక్తినో తెలుసు. కాబట్టి నేను కొత్తగా ప్రూవ్ చేసుకోవాల్సిన విషయం లేదు. నేను ఏదో పెద్ద పవిత్ర పాపినని చెప్పాల్సిన అవసరం లేదు. వాట్ ఐ యామ్ ఐ నో. పీపుల్ హూ మ్యాటర్ టు మీ ఆల్సో నో అబౌట్ ఇట్. కాకపోతే పబ్లిక్ డొమైన్లో మనం ఉన్నప్పుడు, ఇలాంటి అక్యూజేషన్లు జరిగినప్పుడు దాన్ని ప్రూవ్ చేసుకోవాల్సింది, దాని నుంచి క్లీన్గా బయట రావాల్సిన బాధ్యత నాకు ఎప్పటికీ ఉంటుంది. అందుకనే ఐ యామ్ గోయింగ్ త్రూ ఏ ప్రాపర్ లైన్ ఆఫ్ ఆర్డర్. అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ ఆల్ ద పీపుల్. అంటే ఈ కాన్స్పిరసీలు ఇవన్నీ నిన్న ఆ అమ్మాయి టెలివిజన్లో చెబుతున్నప్పుడే అర్థం చేసుకున్న వాళ్ళు చాలామంది, ఆ తర్వాత ఎన్ని అసంబద్ధంగా ఆరోపణలు చేసిందో అందరికీ అర్థమైంది. ఇంకా ఏబిఎన్కి వెళ్ళినప్పుడైతే అసలు సమాధానాలు ఒకదానికొకటి పంతం లేని సమాధానాలు. ఇంత అంటే అఫ్కోర్స్ తనకి బహుశా వాళ్ళు ఇచ్చిన కోచింగ్ అంతగా సరిపోలేదు, ఆ అమ్మాయికి సొంతంగా ఏమి పెద్ద తెలిసినట్లు లేదు. కాబట్టి షీఈ్ ఓన్లీ గివింగ్ అవే ఎవ్రీథింగ్ అండ్ విచ్ షీ హ్యాస్ డన్. ఇప్పుడు నౌ ఐ థింక్ పీపుల్ హూ ఎవర్ హ్యాస్ టు ఫేస్ మ్యూజిక్ విల్ హ్యావ్ టు ఫేస్ మ్యూజిక్. Just wanted to tell to all the friends who have been in support of me, thank you very much. And also people who are trolling me, who are against me, ఈ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్, వీళ్ళందరికీ నేను ఒకటే చెప్పేది, సూన్ మీ అందరికీ సమాధానాలు వస్తాయి. వెయిట్ చేయండి, 1-2 రోజులు మాత్రమే, అంతకన్నా ఎక్కువ వెయిట్ చేయాల్సిన అవసరం లేదు. ఇప్పటి వరకు నేను ఒకటే చెబుతూ వచ్చాను, నన్ను అనవసరంగా కెలుక్కోకండి. ఇప్పుడు మళ్ళీ కెలుక్కున్నారు. నా వ్యక్తిగత ఇంటిగ్రిటీ వరకు మీరు వచ్చారు. ఇక ఐ విల్ నాట్ బి స్పేరింగ్ ఎనీవన్. సో ప్లీజ్ వెయిట్ ఫర్ సమ్ మోర్ డేస్, కపుల్ ఆఫ్ డేస్, 2-3 రోజులు మాత్రమే వెయిట్ చేయండి. మీకు తగ్గ సమాధానాలు, మీ బతుకుల గురించి కూడా వ్యవహారాలు అన్నీ కూడా బయటకు వస్తాయి. థ్యాంక్ యూ వెరీ మచ్.
ఏంటండి వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.